హిందువులు పరమ పవిత్రంగా భావించే కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఉన్నటువంటి కవ్య క్షేత్రాలు ఏతున్నాయో శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు ప్రధాన శైవ క్షేత్రాల్లో ఈరోజు తెల్లవారుజాము నుండి అయితే దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్స్లో ఏదైతే సూర్యాపేట జిల్లాకు అతి సమీపంలో ఉన్నటువంటి పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి ఆలయంలో ప్రధానమైనటువంటి శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఎరకేశ్వర స్వామిని అయితే ఇప్పటికే ప్రజలు అధిక సంఖ్యలో అయితే పూజించుకున్నటువంటి దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్స్లో భక్తుల తాకిడితో అయితే శివాలయం ఇప్పటికే కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానమైన ఆలయాల్లో ఈరోజు తెల్లవారుజాము నుండి అయితే రాత్రి 9 గంటల వరకు నిత్యం దర్శనాలు కల్పించడానికైతే ప్రధాన అధికారులు కూడా అన్ని ఏర్పాటు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూడొచ్చు ఈ నేపథ్యంలోని ప్రధాన అర్చకులు భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా భక్తి శ్రద్ధలతో ప్రధానంగా మొక్కులు తీర్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళా భక్తులు పరిసర ప్రాంతాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తూ కూడా ఆలయ అర్చకులకు ఆలయ పరిసర ప్రాంతాల్లో శివనామ స్మరణతో మారుమోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అర్చకులు మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. చెప్పండి, విశిష్టత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకి ప్రధానంగా ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పిల్లలమర్రి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయంలో మనకి ఈ కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం కూడా ఎంతో వైభవంగా స్వామివారికి రుద్రాభిషేకాలు అనంతరం విశేష అలంకరణ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 2వ సోమవారం అవ్వడంతో దశమి తిథి అవ్వడంతో ఈరోజు 1,00,000 రుద్రాక్షలతోని ఈశ్వరుడికి విశేషంగా ఎంతో వైభవపేతంగా స్వామివారిని అలంకరించడం జరిగింది. కోట్లాది మందిగా భక్తులు ఇచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించి వాళ్ళ యొక్క అనుగ్రహానికి స్వామివారికి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరే విధంగా వాళ్ళు రుద్రాభిషేకాలు నిర్వహించుకొని అనంతరం స్వామివారిని దర్శించడం జరిగింది. ఓకే, విశేషత ఈరోజు కార్తీక సోమవారం ఎన్ని దినాలు ఉంటుంది? ఎట్టి పరిస్థితి అసలు మనకి కార్తీక మాసం వచ్చేసి మొత్తము కూడా మనకి 2024 సంవత్సరంలో 4 సోమవారాలు రావడం జరిగిందండి. మొదటి సోమవారం వచ్చేసి ఎంతో వైభవంగా స్వామివారికి వివిధ రకాల పండ్లతో అలంకరణ చేయడం జరిగింది అభిషేకం అనంతరం. ఈ యొక్క 2వ సోమవారం రోజు కూడా స్వామివారికి విశేషంగా 1,00,000 రుద్రాక్షలతో అలంకరణ చేయడం జరిగింది. మరియు రేపు రాబోయేటువంటి 3వ సోమవారం రోజున 365 కేజీల విభూతితోని స్వామివారికి విశేషంగా అలంకరణ నిర్వహిస్తున్నాము. దాని తదుపరి 4వ సోమవారం అంటే కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆ రోజు 1,00,000 పువ్వులతోని విశేషంగా స్వామివారికి విశేషంగా అర్చన చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి స్పెషాలిటీస్ కల్పిస్తూ ఉన్నారు? ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కళ్ళ గోత్రనామాలతోని స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది. సాధారణంగా కొన్ని ఆలయాల్లో వాళ్ళని తోసేయటం తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు వచ్చినటువంటి భక్తులు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి పద్ధతిగా చెప్పి వాళ్ళందరికీ అర్చన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా పంపించడం జరుగుతుంది. గత అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఈ దేవాలయం ఒక పిల్లలమర్రి అన్నటువంటి ఒక మర్రి చెట్టు కింద ఉన్నటువంటి ధనంతో రూపుదిద్దుకున్నటువంటి ఈ 2 దేవాలయాలు రామేశ్వరాలయం ఎరకేశ్వరాలయం ఇది కొంతకాలం బాగా అంటే వైభవపతంగా జరిగిన తర్వాత కొంతకాలం మొన్న ఈ మధ్య ఒక 50 సంవత్సరాల క్రితం కొంచెం అనాదరణకు గురైంది. అప్పుడు 50 సంవత్సరాల నుంచి కొంచెం ఒక్కొక్కరు భక్తులకు స్వామి యొక్క విశిష్టతలు దాని యొక్క శక్తి ఇవన్నీ తెలియడం వల్ల స్వామి యొక్క స్వరూపం తెలియడం వల్ల మంచి అంటే వారి మంచి జరిగిన కాడి నుంచి ఇక్కడ గ్రామానికి సంబంధించిన వాళ్ళు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామి యొక్క కృపతోటి అందరికీ రకరకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగడం కానీ వాళ్ళకి కావాల్సిన అష్టైశ్వర్యాలు అన్ని రకాలు జరగడం వల్ల ఇది బాగా ఇప్పుడు డెవలప్ అవుతుంది.